నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పతాక స్థాయికి చేరుకున్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం. 100కు పైగా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం, భారీగా పేలుళ్లు. కెనడా పర్యటన నుంచే అర్ధాంతరంగా వెనుదిరిగిన ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నిర్ణయం. రైతు భరోసా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తొలి రోజు 2 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు వాంగ్మూలం ఇవ్వనున్న పీసీసీ అధ్యక్షుడు. గత ప్రభుత్వ హయాంలో మహేష్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలు. దేశంలో పోలింగ్పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని వెల్లడి. కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదలైంది. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వర్సిటీ వేదికగా మంత్రులు, రైతుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. ఎకరాల వారీగా అర్హులందరికీ 9 రోజుల్లోగా పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మరో 1034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించారు. రైతులు వరితో పాటు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేయాలని సీఎం కోరారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై రైతులు విత్తనాలు వేసే వేళ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం వేదికగా రైతు భరోసా నిధుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి రోజు రాత్రి వరకే 2 ఎకరాలలోపు భూమి గల 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2349.83 కోట్ల రూపాయలు జమయ్యాయి. 10 ఏళ్లలో దొరికిన చోటల్లా అప్పులు చేసి కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు పెండింగ్లో పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. గత సర్కార్ చేసిన తప్పులు సరిచేసేందుకు రోజుకు 18 గంటల పాటు కష్టపడి పనిచేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ప్రతికూల పరిస్థితులు అధిగమిస్తూనే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలన్నదే సర్కార్ లక్ష్యమని సీఎం వెల్లడించారు. 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులకు, మిత్తిలకు ఇవాళ వెళ్లి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే కార్యక్రమాన్ని తీసుకుని ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. ధైర్యంగా గ్రామాలకు వెళ్లి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, 1 సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. పంటల సాగులో నూతన విధానాలు, సలహాలు, సూచనలు అందించేందుకు రైతు వేదికల్లో రైతు నేస్తం పేరిట వినూత్న కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. గతేడాది మార్చిలో ప్రయోగాత్మకంగా నియోజక కేంద్రంలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించిన ప్రభుత్వం తాజాగా మరో 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మంది రైతులు పాల్గొన్నారు. పలు రైతు వేదికల నుంచి కర్షకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం నేరుగా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే దిగిపోవాలని కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే. ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కువచ్చన్న ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈ రోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా.
ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? ప్రజాప్రభుత్వం అంటేనే పూర్తిగా రైతు పక్షపాత సర్కారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ పథకాలకు రైతులకు విడదీయరాని సంబంధముందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గత సర్కార్ చేపట్టిన పథకాలతో పాటు తమ హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం 3.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దాంట్లో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది. కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రైతులు ఎవరి వద్ద చేయి చాచొద్దనే ఉద్దేశంతోనే తొలకరి ప్రారంభం కాగానే రైతు భరోసా విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని పథకాలు కొనసాగించి వ్యవసాయాన్ని పండుగ చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టట్లేదని స్పష్టం చేశారు. వాళ్ళు చేసిన తప్పుల్ని మన మీదకు దొయ్యాలని చెప్పి చూస్తున్నారు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి దోపిడీ వ్యవస్థలకి కొన్ని సంస్థలు కొన్ని కమిషన్లు ఎంక్వైరీ చేస్తుంటే ఎడబొబ్బలు వెళ్తున్నారు. ఈ యొక్క కృష్ణా గోదావరి జలాల్ని వినాశనాన్ని భ్రష్టు పట్టించి తెలంగాణకి వినాశనాన్ని చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఉత్తమ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. కాబట్టి దయచేసి మాకు ఏ వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క సేవ చేసి ఆళ్లతోటి శభాష్ అనిపించుకోవడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకొక కోరిక లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎకరాల పరిమితి లేకుండా సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందిస్తామని సర్కార్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశంపై కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా కోర్టు నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. విధానపరమైన అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే వరకు వాటి గురించి బయట మాట్లాడొద్దని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో హైదరాబాద్లో ఇష్టాగోష్ఠి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులెవ్వరూ లేకుండా కేవలం మంత్రులు మాత్రమే పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదట రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి వివరించారు. మొత్తం రైతు భరోసా ఒకే విడతలో జమ చేస్తున్నామని, కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతాయని, రైతులు పంట వేయకముందే అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచెర్ల అంశం భేటీలో చర్చకొచ్చింది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టు గురించి మంత్రులకు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించినట్లు తెలిసింది. బనకచెర్ల ప్రతిపాదన వివరాలు, దీనిని అడ్డుకోవడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖ, రాష్ట్రం పరిశీలనకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వ్యతిరేకిస్తూ లేఖ రాయడం, ఇలా అంశాల వారీగా మంత్రి ఉత్తమ్ వివరించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇమ్మని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని త్వరలోనే కలుద్దామని కూడా సీఎం సూచించినట్లు తెలిసింది. ఈ నెల 19న సమయం కోరాలని మంత్రికి సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనా కంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు తక్కువ ఆదాయం వస్తుందని, భూముల అమ్మకం ద్వారా 35,000 కోట్లు వస్తాయనుకుంటే ఇప్పటి వరకు ఏమీ రాలేదని నివేదించినట్లు సమాచారం. ప్రతి నెల 25,000 కోట్లు అవసరమైతే సుమారు 16,000 కోట్లు వస్తుందని, ఈ కారణంగానే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దీనిని పర్యవేక్షించడానికి 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను సభ్యులుగా నియమించినట్లు తెలిసింది.
గోదావరి బనగచర్ల లింక్ ప్రాజెక్టుపై హరీష్ రావు వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు నష్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆల్ వాటర్స్ నుంచి ఏపీ నీటిని తరలిస్తోందని హరీష్ రావు చెప్పడం అవాస్తవమని తెలిపారు. వరద నీటిని తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి అనుమతి లేదన్నారు. లింక్ ప్రాజెక్టులో పేర్కొన్న 200 టీఎంసీలు బచావత్తు ట్రైబ్యునల్ ఏపీకి కేటాయించిన నీటిలో భాగం కాదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. గోదావరిలో వరద నీటిని అధికారికంగా నిర్వచించలేదు, లెక్కించలేదు అన్నారు. బచావత్తు ట్రైబ్యునల్ గత కేటాయింపుల మేరకు తెలంగాణలో 970 టీఎంసీలు పూర్తిగా వినియోగం తర్వాతే కేంద్ర జల సంఘం కొత్త ప్రాజెక్టులను ఆమోదిస్తుందన్నారు. గోదావరి నుంచి ఏపీ 200 టీఎంసీలు వినియోగించుకుంటే బదులుగా 112.5 టీఎంసీలు కృష్ణా జలాలను పొందాలన్న హరీష్ రావు సూచన రాష్ట్ర ప్రయోజనాలకు హానికరమన్నారు. గోదావరిలో వరద నీటిని తీసుకోవడానికి ఏపీకి ఏమాత్రం అనుమతి లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు జూబ్లీహిల్స్ ఏజీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సాక్షిగా ఆయన హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా ఆ కేసులో ప్రధాన నిందితుడు ఏవంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విడతల వారీగా విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు తాజాగా ఇవాళ ఒక ప్రజా ప్రతినిధి అయినటువంటి ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని కూడా ఇవాళ వాంగ్మూలం తీసుకోనుంది. ఎందుకంటే గతంలో 2023 ఎన్నికల సమయంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ లో ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ఒక ప్రధాన అభియోగం. ఇప్పటి వరకు ఆ నేతల పేర్లు అధికారికంగా బయటికి రానప్పటికీ కూడా ఇవాళ మాత్రం అధికారికంగా పోలీసులు మహేష్ కుమార్ గౌడ్ ని వాంగ్మూలం తీసుకున్నారు. ఎందుకంటే నవంబర్ 2023 అప్పుడు ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ సమయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇవాళ 11 గంటలకు అయితే ఆయన పోలీసుల ఎదుట అయితే వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు కూడా ఈ రోజు 4వ విడతగా సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే నిన్న కూడా కొంతమంది అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్టుగా మొత్తం ఒక 600 మంది బాధితుల జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఆ బాధితుల్లో కొంతమందిని నిన్న కూడా జూబ్లీహిల్స్ లోని పిఎస్ కి పిలిపించి వాళ్ళందరి వాంగ్మూలాలు అయితే నమోదు చేసుకున్నారు. తాజాగా ఇవాళ ఇటు ప్రభాకర్ రావుని 4వ విడతగా విచారిస్తూనే మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కొంత ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి 11 గంటలకైతే మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర సిట్ ఎదుట అయితే వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం ఈ రోజు ప్రభాకర్ రావును విచారించే సమయంలో ఇవాళ కీలక ప్రశ్నలకు కీలక సమాధానాలు రాబట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 600 మంది బాధితుల ఫోన్లు ఏవైతే ట్యాప్ జరిగిందో ఆ జాబితానంతా ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. ఈ బాధితులు అంటే ఫోన్ ట్యాపింగ్ తో గతంలో బాధితులు పడినటువంటి ఇబ్బందులు ఆ తీరుపై ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ఈ బాధితుల జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి కుటుంబానికి చెందినటువంటి సంస్థ ఉద్యోగులు కూడా ఉన్నారనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో వీళ్ళందరి ఫోన్లను కూడా అప్పటి ఈ ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఏదైతే ఉందో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రణీత్ రావు నేతృత్వంలో ఇది జరిగింది. ఇదంతా కూడా అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు, వ్యాపారవేత్తలు అలాగే ప్రముఖ జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ జరిగినట్టుగా కూడా సిట్ గుర్తించింది. అయితే వీళ్ళందరి ఫోన్లకి సంబంధించి ఒక రాజముద్ర వేసి మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది సిట్ ప్రధాన అభియోగం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఎస్ఐబికి ఇటు మావోయిస్టులు గానీ, ఉగ్రవాదులు గానీ లేదా అసాంఘిక శక్తులకి సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసేందుకు ఒక అధికారం ఉంటుంది. దానిని ఈ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక ఆరోపణలతో అయితే వాళ్ళందరికీ టెలికాం నుంచి కొన్ని పర్మిషన్లు తెప్పించుకొని అధికారికంగా ఒక రాజముద్ర వేసి మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ ప్రశ్నలపై కూడా ఈ రోజు మరి ఎంత మేరకు స్పష్టత వస్తుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే
ప్రభాకర్ రావు గత ఎన్నికల సమయంలో వినియోగించినటువంటి ఫోన్లను తీసుకురావాలని మొదటి విడత విచారణ రోజు అంటే ఈ నెల 9న ఆయన మొదటి విడత విచారణ జరిగింది. ఆ రోజు ఆయన సూచించినప్పటికీ కూడా ఆ తర్వాత 2 విచారణలకు హాజరైనప్పటికీ కూడా ఆయన అప్పుడు వాడినటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లను తీసుకురానట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజైనా ఆ సమయంలో వాడినటువంటి ఫోన్లను, ల్యాప్టాప్లను తీసుకొస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అయితే 11 గంటలకు ప్రభాకర్ రావు రానున్నారు. ప్రభాకర్ రావుతో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి పిట్ ఎదుట అయితే ఆయన వాంగ్మూలాన్ని అయితే ఇవ్వనున్నారు. ధన్యవాదాలు. మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్లోని సన్షైన్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం తెలంగాణ భవన్లోనే స్వల్ప అస్వస్థతకు గురైన హరీష్ రావు అప్పుడే బీపీ పరీక్షించుకున్నారు. ఏసీబీ విచారణకు వెళ్లి కేటీఆర్ వచ్చిన తర్వాత నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలోనూ హరీష్ రావు ఇబ్బంది పడ్డారు. తర్వాత నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. కేటీఆర్ ఆసుపత్రికి వెళ్లి హరీష్ రావును పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆసుపత్రిలో చేరారని, వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్ జవహర్ నగర్లోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను గుర్తించి జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. ప్రసాద్ నగర్లో ఓ ఇంటి నిర్మాణం తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై జనం తిరగబడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కొనుగోలు చేయొద్దని రెవెన్యూ అధికారులు సూచించారు. ఓటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సమస్యాత్మకమైనవిగా భావించే కేంద్రాలు సహా మొత్తంగా 50% పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్కాస్టింగ్ నిర్వహించేవారు. వెబ్కాస్టింగ్ ద్వారా నమోదు చేసిన సమాచారాన్ని ఎన్నికల సంఘం అంతర్గత అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 100% వెబ్కాస్టింగ్ చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ తెలియజేసింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిల్లోనూ వెబ్కాస్టింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్థాయిలోనూ నోడల్ అధికారి పర్యవేక్షణ ఉండనుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వీడియో చిత్రీకరణ, ఫోటోలు సహా ఇతర పద్ధతులు అనుసరించాలని సూచించింది. మరింత నిశితంగా ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వెబ్కాస్టింగ్ ఉపయోగపడుతుందని ఈసీ భావిస్తోంది. మహబూబాబాద్ జిల్లా గుర్రాలగుట్ట తండా వద్ద గూడ్స్ ట్రాలీ వాహనం గ్రానైట్ లారీ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా ఇనుగుర్తి మండలం పంతులు తండా నివాసితులుగా గుర్తించారు. ఓ నిశ్చితార్థ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా వెళ్లనున్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇవాళ కూడా ట్రంప్ కెనడాలోనే పర్యటించాల్సి ఉంది. కెనడా నుంచే ఇరాన్కు కీలక హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తక్షణమే టెహ్రాన్ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మొదట ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమంలో ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా అమెరికా వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.